ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే, మనకు నచ్చింది మనకు వచ్చింది చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు సక్సెస్ చూస్తాము అంటాం కదా. ఆ సెంటెన్స్కి నిలువెత్తు నిదర్శనం అనమాట. అంటే ఆయనకు వచ్చింది ఆయనకు నచ్చింది చేస్తా వస్తా అన్నారు. సో ఇప్పుడు ఇన్స్టాలో లిటరల్లీ ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఒక రీలైనా ఒక రోజులో మ్యాండేటరీ చూస్తారు. ఆయన అయితే అంత ఫేమస్ అయిపోయారనమాట. అంటే అంత గొప్ప సిరీస్ తీస్తున్నారు, మనందరికీ నచ్చేలా మెచ్చేలా చేసుకుంటూ పోతున్నారనమాట. హీఈస్ నన్ అదర్ దాన్ రోషన్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. బోల్డ్ అని విషయాలు మాట్లాడదా వచ్చేయండి. హలో అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అడిగారు నన్ను. సో నిజంగానే రోషన్ గారు ఇన్స్టాలో రీల్స్ తీస్తున్నారంటే ఏముందులే నార్మలే కదా అని అనుకుంటాం, కానీ అది తీసుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రమే, ఆ చెప్పుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైద్ది దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత డెడికేషన్ ఉంటుంది అని చెప్పేసి. సో మీరు చెప్పండి, అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ జర్నీ అంటే చిన్నది కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. లైక్ నేను 8th క్లాస్లో ఉండేటప్పటి నుంచి. మీరు 8th క్లాస్? నేను 8th క్లాస్లో ఉండేటప్పటి అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా? అప్పటి నుంచి కాంటెంట్ ప్రిపేర్ చేయడం అంటే ఇంట్రెస్ట్. అసలు చిన్న కీప్యాడ్ ఫోన్తో కూడా స్టార్ట్ చేసాం. ఓకే. కీప్యాడ్ ఫోన్తో కూడా ఓకే. ఒక 2-3 తీసాం అలాంటివి, షార్ట్ ఫిల్మ్సే. షార్ట్ ఫిల్మ్స్ కీప్యాడ్ ఫోన్తోనే, కెమెరాతో, కీప్యాడ్ ఫోన్లో ఉన్న కెమెరాతో. ఓకే. ఒక 2-3 తీసాం. బట్ మాకే అనిపించింది, ఇదేంటి మేమే నిబ్బాలి అప్పుడు, మేమే ఇంకా ఇలా తీస్తున్నాం ఏంటని మేమే డిలీట్ చేసేసేవాళ్ళం. ఓకే. ఇంక రిలీజ్ ఎక్కడ చేయలే, ఇప్పుడు రిలీజ్ చేయడం మంచిదైంది అనిపిస్తుంది అప్పుడు. సో ఒక 2-3 చేసాం అలానే. మళ్ళీ కట్ చేస్తే ఆఫ్టర్ 10th తర్వాత నుంచి ఇంటర్ తర్వాత నుంచి ఫుల్ టైం ఇంకా కాంటెంట్ క్రియేషన్ స్పేస్లోకి. డైరెక్టర్ కూడా మీరే కదా? నేనే డైరెక్టర్, నేనే రైటర్, నేనే ఎడిటర్, నేనే కెమెరా యాంగిల్స్ చెప్పేది, నేనే కలర్ డిఏ చేసుకునేది, నేనే మ్యూజిక్ కూడా చేసుకునేది. ఇది కొంచెం ఫన్నీగా తీసుకోండి, కానీ బ్రహ్మానందం గారు గ్లాడియేటర్ అన్ని చేసుకుంటారు కదా అలా. బట్ అదే కట్ చేస్తే అని అంటున్నారు కదా, అందుకే అర్థమైంది డైరెక్టర్ కూడా మీరే, కట్ చేసేది మీరే, వెనక యాక్టింగ్ చేసుకునేది మీరే అని. బట్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఎక్కడి నుంచి మీరు ఇంతకి? మాది వైజాగ్ అండి. వైజాగ్లో ఇప్పుడు ఉండేది, కానీ విజయనగరం నుంచి ఇంకొక చిన్న ఊరు అక్కడ అనమాట నేటివ్ అది. సో ఇప్పుడు ఉండేదంతా వైజాగే. ఓకే. అమ్మ వాళ్ళంతా ఫ్యామిలీ మొత్తం వైజాగే. ఏం చేస్తారు అమ్మ వాళ్ళు? అమ్మ హౌస్ వైఫే, డాడీ టైలర్. టైలర్. మీరు ఒకరేనా? నేను సిస్టర్ ఉండేది, సిస్టర్ జాబ్ చేస్తుంది. ఓకే. మీరు మాత్రం ఈ స్పేస్లోనే, పూర్తిగా ఈ స్పేస్లోనే? పూర్తిగా కాంటెంట్ క్రియేషన్స్లోనే. ఓకే. చిన్నప్పుడు అసలు బ్యాక్ బెంచరా, చదివే వాళ్ళ ఏమన్నా? చదివేవాడిని, అంటే స్కూల్లో బాగానే చదివేవాడిని. ఎప్పుడైతే ఇంటర్కి వచ్చానో అయిపోయింది ఇంకా. అదో ఇది మనతోటి కాదు. అంటే ఇంటర్ కూడా నాది చాలా డిఫరెంట్. అలా ఫస్ట్ ఎంపీసీ, దాని తర్వాత బైపీసీ, దాని తర్వాత మళ్ళీ ఎంపీసీ. అదేంటండి అలా ఇంటర్లో అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి, ఎంపీసీ నుంచి బైపీసీకి, బైపీసీ నుంచి అది అలానే అయింది. ఇది వద్దంటే ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది అలానే షిఫ్ట్ అయ్యా, బట్టలు మార్చుకున్నా. ఓకే. సో ఫస్ట్ ఎంపీసీ, దాని తర్వాత అక్కడ నాకు ఆ కాలేజ్లో నాకు లంచ్ బ్రేక్ పీరియడ్ నచ్చలే. అంటే నాకు ½ అవరే ఉండేది, ఆ ½ అవర్ టైం నాకు నచ్చట్లేదు. అంటే నేను వేరే వాడు కలిపి సరే వేరే కాలేజ్ చెడగొట్టే, అది నాకే రిఫ్లెక్ట్ అయింది. చెప్తా చూడండి. ఆడికి చెప్పా, ఇద్దరం కలిపి సరే వేరే కాలేజ్కి వెళ్ళిపోతాం, లోకల్ కాలేజ్కి వెళ్ళిపోతాం అనుకున్నాం. లోకల్ కాలేజ్కి వెళ్ళాక వాడు ఏమన్నాడంటే, అరే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఆల్రెడీ ఇందులో ఫీజు కట్టాం కదా, ఇందులోనే ఉందాం అంటున్నారు. వాడు అక్కడే ఉండిపోయాడు. నేనేమో ఇంకా ఇక్కడ యూనిఫామ్ అవన్నీ ఇంకా వద్దు, తీసుకోలేదు కూడా. ఎంపీసీ ఏదైతే కాలేజ్ చదివానో ఆ కాలేజ్లో నేను ఒక్కడిని వెళ్ళా. అక్కడ 1 month ఎంపీసీలోనే ఉన్నా. ఒక్కసారి నన్నే లేపి అడిగాడు అనమాట అన్నీ. మనకు అసలు మ్యాథ్స్ అయితే నిల్, అస్సలు అన్ని ఫార్ములాస్ నన్నే అడిగితే ఇంకా ఏం చేస్తే ఇక్కడ కట్ అవుతా అంటే షిఫ్ట్, బైపీసీ షిఫ్ట్. బట్ 10th లో మ్యాథ్స్ ఉంటుంది కదా? 10th లో ఈజీ, 10th ఈజీగానే అయిపోయింది. ఇంకా ఇక్కడ ఈసారి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, షిఫ్ట్, బైపీసీ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఓన్లీ 14 మెంబర్సే ఉండేవారు, అందరూ అమ్మాయిలే, ఓన్లీ 5 మెంబర్స్ అబ్బాయిలు, అందులో నేను ఒకడిని. దాని తర్వాత 1 month బాగానే అయింది. అందులో నార్మల్ టెస్ట్స్ పెడతారు కదా, అవి కూడా నేను రాసుకున్నా బైపీసీ. తర్వాత ఎందుకో నార్మల్ పాత కాలేజ్ సైడ్ వెళ్దాం అని వెళ్ళా ఊరికే. ఆ రోజు మా కాలేజ్ హాలిడే అని, అక్కడ అందరు మా ఫ్రెండ్స్ ఉన్నారు.
నేను ఒక్కడనే బయట ఉన్నానే, ఎలా అయినా ఇక్కడికి వచ్చేయాలి అని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ కొట్టా. బా మళ్ళీ ఇక్కడ ఎంపీసీ. ఈ ఎంపీసీ మొత్తం సిలబస్ అంతా అయిపోయింది అప్పటికి. ఓ మరి ఏం చేశారు అప్పుడు? అటు ఇటు కింద మీద పడి ఎలాగోలా పాస్ అయ్యారా? పాస్ 2 years పాస్. నేను ఎప్పుడు చిట్టీలు లేదు పెట్టాను. లేదు పాస్ పర్లేదులేండి. లేదు లేదండి. బైపీసీ నుంచి మళ్ళీ ఎంపీసీకి వచ్చి ఎంపీసీ ఇంటూ ఫినిష్ చేశారు. ఎంపీసీ ఇంటర్ అక్కడితో ఆపేశారా? లేదు లేదు, డిగ్రీ కరెస్పాండెంట్గా చేసుకున్నాను. ఓకే. కరెస్పాండెంట్గా చేసుకుంటూ నేను ఇంకా ఏం చేస్తే మనకు ఒకళ్ళు ఛాన్స్ ఇవ్వకుండానే మనమే ఛాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనే ఐడియాతో నేను ఎడిటింగ్ కోర్స్ ఇవన్నీ నేర్చుకున్నా. ఓకే. ఎలా? ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా. ఓకే. అది అవుతుండగానే లైక్ నాకు డిగ్రీ కూడా అయ్యేది. డిగ్రీ అవుతుండగా అది చేసుకున్నా. సో రెండు కలిపి నేను ఫుల్ టైం ఎడిటింగ్ చేసుకున్నా. దాని తర్వాత ఎడిటర్గా నేను సెట్ అయ్యా. ఎడిటర్గా సెట్ అయ్యాక మెల్లమెల్లగా ఈ ఆపర్చునిటీస్ రావడం, నేనే కాంటెంట్ చేసుకోవడం, అవన్నీ నాకు సెట్ అయ్యాయి. బట్ మీరు 8th క్లాస్లో ఉన్నప్పటికీ టిక్టాక్ ఉందా? లేదు లేదు. లేదు లేదు. ఎప్పటి నుంచి టిక్టాక్లో వీడియోస్ మొదలు పెట్టారు? నేను అప్పుడు సరిగా ఐడియా లేదు, బట్ 10th అనుకుంటా. ఓ మీ 10th నుంచి వీడియోస్ చేస్తున్నారు. ఇంట్లో ఎవరేం అనలేదు? ఎవరేం అనలేదు. అవునా? చెయ్యు అనరు, చెయ్యొద్దు అనరు. పో గాలికి తిరిగి అంతే అంతే. గాలి నాకు వదిలేసారా? అంతే, చెయ్యు అనరు, చేయొద్దు అనరు, అంతే, అలానే ఉంటారు. ఓకే. 10th క్లాస్ నుంచి ఏదో ఒకటి చేస్తా ఉంటారు. ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అయ్యా. అలానే చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు కూడా అలానే చేసుకుంటూ వచ్చా. బట్ చాలా త్వరగా వచ్చినట్టున్నారు కదా ఫాలో? చాలా త్వరగా రాలేదండి. ఒక 7 సంవత్సరాలు కష్టం అని చెప్పొచ్చు. 7 years? 7 years కష్టం అని చెప్పొచ్చు. 2019 నుంచి ఫుల్ టైం కాంటెంట్ క్రియేషన్ చేద్దామనే వచ్చా. ఓకే. ఎప్పుడైతే నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యానో మా ఊరు నుంచి, ఇంకా ఊర్లో ఉంటే ఏం అవ్వదని తెలిసి వైజాగ్ షిఫ్ట్ అయ్యా. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ 7 years. 7 yearsలో ఏం కంటెంట్ చేశారు అంతలా? 7 yearsలో అన్నీ, అంటే యూట్యూబ్లో రన్ అయ్యే కాంటెంట్ ఏముంటుందో అన్నీ సెర్చ్ చేసుకొని అన్నీ ట్రై చేసుకుంటూ వచ్చా. లాస్ట్కి రిలేటబుల్ వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్స్ కనెక్ట్ అయ్యాయి అందరికి. ఇప్పుడు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నారు కదా ఇన్స్టాలో, యూట్యూబ్ లో కూడా సేమ్ ట్రెండింగ్ లో ఉన్నారు. యూట్యూబ్లో కూడా అంతే. బట్ ఒక్కసారిగా అంటే అప్పటి నుంచి రాని పేరు, అప్పటి నుంచి రాని ఫేమ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది చూసుకుంటే? చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు 6 ఏళ్ళు కష్టం, 6 నెలల ఫలితం అన్నట్టు అయింది. ఎప్పుడైతే నేను డిసెంబర్లో స్టార్ట్ చేసా, నవంబర్లో షూట్ చేసాం, నవంబర్ ఎండ్ షూట్ చేసాం, డిసెంబర్లో రిలీజ్ స్టార్ట్ చేసాం. ఓకే. నాకు షూట్ చేసినప్పుడే రఫ్ ఎడిట్లోనే నాకు అర్థమైంది, సో ఎందుకో ఇది కనెక్ట్ అవుతుంది అని అంటే అనిపించింది. సో ఆ గట్ ఫీల్తోనే రిలీజ్ చేసా. ఓకే. కట్ చేస్తే ఫస్ట్ వీడియో ఒక 35K వెళ్ళింది అంతే షార్ట్. ఓకే. సెకండ్ వీడియోనే 1.2 million. ఇంకా కట్ చేస్తే రెస్ట్ ఇస్ హిస్టరీ అంతే. రెస్ట్ ఇస్ హిస్టరీ అంటే మరీ అంత ఏం చెప్పలేను, బట్ ఇప్పుడున్న వ్యూవర్షిప్ అయితే అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే. బట్ చాలా ఈజీనా అండి? అంటే ఒక లాంగ్ లెంత్ వీడియో తీయడమో లేకపోతే ఒక షార్ట్ తీయడమో దాన్ని ఎడిట్ చేసుకుని పెట్టేయడం ఈజీనా? ఎలా ఉంటుంది మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూసుకుంటూ, యాక్టింగ్ చేసుకుంటూ, ఎడిటింగ్ చేసుకుంటూ ఇదంతా ఎలా అవుతుంది అసలు? ఒక షార్ట్ వీడియో చేయడానికే ఒక హాఫ్ డే పడుతుందండి ఈజీగా చేయడానికి. ఒక షార్ట్ షూట్ చేయడానికి ఓకే. ఒక 1 minute కాంటెంట్ షూట్ చేయడానికి ఒక హాఫ్ డే పడుతుంది. అలాంటిది ఒక హాఫ్ డే పట్టేది మేము రోజుకి 10 shots చేయాలి. ఓకే. రోజుకి 10 shots చేయాలి. 10 shots చేస్తేనే మాకు వర్కౌట్ అవుతుంది. పరిగెట్టిస్తారు అయితే మామూలుగా అందరినీ పరిగెట్టించాలి. స్క్రిప్ట్ పట్టుకొని ఇదే డైలాగ్ రెడీ, యాక్షన్, డైలాగ్ చెప్పాడు, కట్, మళ్ళీ స్క్రిప్ట్ అందరికీ చెప్పేసి మళ్ళీ నేను నా డైలాగ్ నేను చూసుకొని ఓకే రెడీగా అలా మేనేజ్ చేసుకుంటే. మీరు అటు సైడ్ ఉన్నప్పుడు ఇటు సైడ్ ఎవరు ఉంటారు? మీరు డైరెక్ట్ చేసుకోలేదు. అటు సైడ్ నాతో యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. బట్ టీం అంతా పరిగెడతారు, మీరు అంతా పరిగెడతారు. తిట్టుకుంటారు ఎప్పుడైనా మిమ్మల్ని? ఆబ్వియస్లీ తిట్టుకుంటారండి. తిట్టుకుంటారు. పరిగెట్టిస్తున్నాడు అసలు ఒకసారి చేస్తే అంటే మాతో చాలా టీం మెంబర్స్ ఉంటారు, మాతో పాటు కో క్రియేటర్స్ కూడా ఉంటారు అనమాట. ఓకే. అందరు షూట్స్ ఒక 10-11కే స్టార్ట్ అవుతాయి. నా ఒక్కడిది 7కి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 to 7. ఓకే. ఒక కాల్ షీట్ లానే 7 to 7. అబ్బా ఈ షూట్ అంటే పొద్దున్న రావాలరా బాబు అనుకుంటారు డెఫినెట్ గా. ఓకే. అది మాత్రం షూర్. బట్ డిసిప్లైన్, డెడికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు మీకు ఎస్పెషల్లీ? ఈ ఫీల్డ్లోనే కాదండి, ఏ ఫీల్డ్లో అయినా సరే డిసిప్లైన్ అనేది పక్కా మ్యాండేటరీ. డెడికేషన్ కూడా అలానే ఉండాలి. డెడికేషన్ ఉంటే డిసిప్లిన్ లేకపోతే అవ్వదు,
డిసిప్లిన్ ఉండి డెడికేషన్ లేకపోయినా అవ్వదు. ఓకే. అది డైలాగ్స్ అన్ని రాసుకోవడానికి టైం ఎప్పుడు ఉంటుంది మరి మీకు? మీరే రాస్తారా? అన్నీ నేనే రాస్తా. రేపు షూట్ అంటే ఈ రోజే రాస్తా. ఓ, నాకు రేపు షూట్ ఒక కథ అంతా ముందు రాసేసుకున్న తర్వాత ఉండదు. చేయరా? అంటే నేను ఇంతవరకు చేసేదంతా ఇండివిజువల్ షార్ట్స్. షార్ట్కి ఒక మెసేజ్ ఉంటుంది, ఎవ్రీ షార్ట్కి ఒక ఎండింగ్ ఒక మెసేజ్ ఉంటుంది. సో ఆ రకంగా నాకు 1 వీక్ స్పేస్ దొరికిన రైటింగ్కి. మండే షూట్ అంటే నాకు సండే కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే. అంటే ముందు రోజు ఎగ్జామ్స్కి బ్యాటింగ్ ముందు రోజే చేసినట్టు నాకు రేపు షూట్ అంటే ఈ రోజే కాంటెంట్ రాయడానికి నాకు ఆ థాట్స్ కూడా అలానే వస్తాయి. ఓకే, ముందంతా అసలు ఏమి ఉండదు, అసలు డొల్లా అంతే, అప్పటికప్పుడు వచ్చేస్తుంది ఆ రోజు. అప్పటికప్పుడు వచ్చేది, నెక్స్ట్ రోజు షూట్ చేసేది.